बुद्धं शरणं गच्छामि, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. ఈ 3 పదాలతో ప్రపంచం మొత్తం అహింసా మార్గం వైపు, బుద్ధత్వం వైపు నడిచింది. ఈ భూమి మీద ధ్యానాన్ని, సరియైన జీవనాన్ని, సరియైన ఆలోచనలని, సరియైన చూపులని, సరియైన వినికిడిని ఇలాగా ఎలా జీవించాలో చెప్పి బుద్ధుడితో అనుసంధానమై ధ్యానం చేద్దాం ఈరోజు. బుద్ధుడి యొక్క చైతన్యం ఈ భూమి మీద ఇంకా ఉన్నది. ఆ చైతన్యంతో అనుసంధానమై ఆ చైతన్యాన్ని మనం స్వీకరిద్దాం. ఎంతోమంది బుద్ధుడి యొక్క చైతన్యాన్ని తమలో స్వీకరించి బుద్ధత్వాన్ని సాధించారు. బుద్ధత్వం అంటే ఎన్లైటన్మెంట్. ఎప్పుడైతే ఎన్లైటన్మెంట్ సాధించుకున్నామో ఇంకా జీవితం సుసంపన్నంగా ఉంటుంది. దేవతలు మన రక్షణకై నుంచుంటారు. సకల భోగాలు, సకల ఐశ్వర్యాలు, సకల కాంతి శక్తులు మన కోసం తాము ప్రాణాలను అందిస్తారు. తమ యొక్క చైతన్యాన్ని మనకు రక్షణగా ఇస్తారు. అన్ని రకాల ఎన్నెన్నో లాభాలు బుద్ధత్వంలో. బుద్ధత్వం ధ్యానం ద్వారా సంభవిస్తుంది, సరైన జీవనం ద్వారా సంభవిస్తుంది. కనుక ఈరోజు మనం బుద్ధత్వంలో కూర్చొని ధ్యానం చేద్దాం. బుద్ధుడిని ఆహ్వానిద్దాం. బుద్ధుడితో కలిసి ధ్యానం చేసే గొప్ప భాగ్యం మనం స్వీకరిద్దాం. అందరూ హాయిగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు రెండు మూసుకొని హాయిగా కూర్చోండి. ఏ రూల్స్ లేవు, ప్రశాంతంగా హాయిగా కూర్చోవడమే. కుర్చీలో కూర్చోండి, కింద కూర్చోండి, మీ ఇష్టం. పాదాలు క్రాస్ చేసుకోండి, వేళలో వెళ్ళి పెట్టుకోండి. సిట్ రిలాక్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస ఆనాపానసతి చేస్తున్నాం. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఆనా అపాన సతి అంటే కూడుకొని ఉండడం. బుద్ధుడిచ్చిన గొప్ప మార్గం ఈ భూమి మీద ప్రజలకి ఆనాపానసతి. మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, రూపాలు, నామాలు, దృశ్యాలు ఏమీ అవసరం లేదు భగవంతుని చేరడానికి. నీ శ్వాసే నీ గురువు అంటూ ఆనాపానసతిని అందించిన గొప్ప బుద్ధ భగవానుడికి స్వాగతం చెప్దాం. ఒక గొప్ప వనంలో ఉన్నాం, జేతవనంలో ఉన్నాం. ఒక గొప్ప జేతవనం. అందులో బుద్ధుడు ఆహ్వానించాం. బుద్ధుడు కూర్చొని ఉన్నారు. బుద్ధునితో పాటు జీవనం సాగించిన మాస్టర్స్ అందరిని ఆహ్వానిస్తున్నాం. బుద్ధునితో పాటు ధ్యానం చేయాలని చేసిన పరమ యోగులందరినీ ఆహ్వానిస్తున్నాం. వారందరికీ ప్రణామాలు అర్పిస్తూ అందరూ ధ్యానంలో కూర్చున్నారు. మనం కూడా ధ్యానంలో కూర్చుందాం. బుద్ధుని సమక్షంలో ధ్యానంలో కూర్చున్నాం. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. బుద్ధికి శరణజొచ్చుదాం, ధర్మానికి శరణజొచ్చుదాం, సంఘానికి శరణజొచ్చుదాం. బుద్ధితో సంఘ జీవనం చేస్తూ ధర్మాన్ని ప్రతిష్ఠిస్తూ ధర్మం కోసమే జీవిద్దాం. హాయిగా కూర్చుందాం. ఉచ్ఛ్వాస నిశ్వాస ముందుగా బుద్ధుని యొక్క స్థుతితో ప్రారంభిద్దాం. తర్వాత బుద్ధం శరణంతో ధ్యానం చేద్దాం. ఎవరో కళ్ళు తెరవద్దు. ఆనాపానసతి, శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. అదే ఆనాపానసతి అంటే. బీ విత్ ద బ్రెత్. ఉచ్ఛ్వాస నిశ్వాస. హాయిగా కూర్చున్నాం. శ్వాసని గమనించండి. ఆలోచనలు వస్తే ఆలోచనలు పట్టించుకోకండి. మహాపరినిర్వాణం సాధించుకుందాం. బుద్ధి ఉన్నవాడికే మహాపరినిర్వాణం అందుతుంది. ఎవరో కళ్ళు తెరవద్దు. శ్వాస ద్వారా, ధ్యాస ద్వారా. నమో భీమాయ నమో నమో.
మీ శ్వాసని గమనించండి. హాయిగా కూర్చోండి. బుద్ధత్వంలో జీవించటమే అసలైన జీవితం. బుద్ధుల్లా జీవించటమే అసలైన జీవితం. బుద్ధి కలిగి ఉండడమే అసలైన జీవితం. సరియైన జీవితం. ఆరోగ్య జీవితం. ఆనంద జీవితం. దివ్యమైన జీవితం. ఆ బుద్ధుడి యొక్క చైతన్యాన్ని ఆహ్వానించాం. వారితో కలిసి అద్భుత జ్ఞాతవనంలో ధ్యానం చేస్తున్నాం. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. ఆన అపాన సతి. బుద్ధుడు తన శిష్యులతో ఏం చేయించాడో మనం అదే చేస్తున్నాం. बुद्धं नमामि धम्मं नमामि संघं नमामि। नमो तस्य भगवतो अरहतो सम्मा बुद्धस्य। नमो तस्य भगवतो अरहतो सम्मा बुद्धस्य। नमो तस्य भगवतो अरहतो सम्मा बुद्धस्य। बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि। द्वितीयंपि बुद्धं शरणं गच्छामि। द्वितीयंपि धम्मं शरणं गच्छामि। द्वितीयंपि संघं शरणं गच्छामि। तृतीयंपि बुद्धं शरणं गच्छामि। तृतीयंपि धम्मं शरणं गच्छामि। तृतीयंपि संघं शरणं गच्छामि।
समाधियामि अदिन्नदाना वेरमणि सिक्खापदं समाधियामि कामे सुमिच्छाचारा वेरमणि सिक्खापदं समाधियामि मुसावादा वेरमणि सिक्खापदं समाधियामि सुरामेरयमज्ज प्रमादठाणा वेरमणि सिक्खापदं समाधियामि साधु 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 ఎవరు కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం, మహాశక్తిని పొందుతున్నాం. బుద్ధుడి యొక్క చైతన్యంతో అనుసంధానమై మరింత ధ్యానాన్ని, మరింత శక్తిని, మరింత చైతన్యాన్ని పొందుదాం. ఎవరో కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాస. बुद्धं शरणं गच्छामि ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. ఆనా అపాన సతి, ఆనా అపాన సతి. ఎంతగా మనం ఆనాపాన సతి చేస్తే అంతగా మన జీవితం సౌందర్యంలో ఉంటుంది. వేలాది వర్ధమైన మాటల కన్నా శాంతిని, కాంతిని ప్రసాదించే ఒక్క మాట చాలంటారు బుద్ధుడు. ఆశ దుఃఖానికి హేతు అవుతుంది. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. ఆశ దుఃఖానికి హేతు అవుతుంది. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. అదే బుద్ధం, సంఘం, ధర్మం అంటే. ఎవరో కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. బుద్ధునితో అనుసంధానమై బుద్ధుని యొక్క కాంతి రేఖలు మన చైతన్యంలోకి స్వీకరిస్తున్నాం. గచ్ఛామి शरणं गच्छामि धम्मं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं
शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि संघं शरणं गच्छामि
बुद्धं शरणं गच्छामि शरणं गच्छामि धम्मं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं
धम्मं शरणं गच्छामि शरणं गच्छामि संघं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि शरणं गच्छामि धम्मं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि शरणं गच्छामि धम्मं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि शरणं गच्छामि धम्मं దుఃఖం అంతటా ఉంది. शरणं ఈ దుఃఖం వలన తృష్ణ ఏర్పడుతుంది. गच्छामि తృష్ణ అవిద్య వల్ల వస్తుంది. అష్టాంగ మార్గమే అవిద్య నాశకారిణి. సంఘం ఇతరులను నొప్పించకుండా మాట్లాడడమే సమ్మక్ వచనము. సమ్మక్ కర్మ ఇతరులకు హాని చేయకుండా ఉండడమే సమ్యక్ జీవనము. బుద్ధం ఇతరులకు ఇతర ప్రాణికోటికి కీడు కలిగించకుండా జీవించడమే సమ్యక్ జీవనం. సమ్యక్ సాధన ప్రగతి కోసం ధ్యాన సాధన చేయడమే, అనాపానసతి సాధన చేయడమే సమ్యక్ సాధన. సమ్యక్ స్మృతి స్వచ్ఛమైన దృష్టి కలిగి ఉండడమే సమ్యక్ స్మృతి. స్వచ్ఛమైన విషయాలను స్పష్టంగా చూడగలగడమే సమ్యక్ సమాధి. రాగ ద్వేషాలకు అతీతంగా మనసును స్థిరపరుచుకొని సత్యాన్ని అన్వేషించడమే సమ్యక్ సంకల్పము. సరైన సంకల్పాలు, సరైన జీవనంలో సరైన సంకల్పాలతో ఉండడమే. ఇవే ఆర్య సత్యాలు. దుఃఖం అంతటా ఉంది. ఈ దుఃఖానికి కారణం తృష్ణ. తృష్ణకి కారణం అవిద్య, అజ్ఞానం. అవిద్య అష్టాంగ మార్గం వల్లే తొలగించబడుతుంది. ధ్యాన సాధన ద్వారా అవిద్య తొలగించబడుతుంది.
ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. తనని తాను వశపరుచుకోగలిగిన మనిషి ఎవ్వరూ వారిని ప్రభావితం చేయలేరు. అతని విజయాలను వారు ఇతరులు ఎవరు అపజయాలుగా మార్చలేరు. వారే అసలైన బుద్ధుళ్ళు. మన దుఃఖానికి కారణం ఇతరులు కాదు, మనలోని అజ్ఞానమే కారణం. ఎవరో కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాస ద్వారా ధ్యాస ద్వారా.
ఆనాపానసతి. శ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఆనాపానసతి. దుఃఖం అంతటా ఉంది. ఈ దుఃఖం తృష్ణ వల్లే ఏర్పడుతుంది. తృష్ణ విద్య వల్ల వస్తుంది. తృష్ణ అంటే శృతి మించిన రాగం, శృతికి మించిన రాగం. తృష్ణ అంటే లయకు మించిన తాళం. తృష్ణ అంటే మితికి మించిన మోతాదు. తృష్ణ అన్నదే వాస్తవానికి దుఃఖానికి ప్రత్యక్ష కారణం. తృష్ణ రాహిత్యం వల్లనే దుఃఖ రాహిత్యం కలుగుతుంది. దుఃఖ రాహిత్యమే నిర్వాణం. తృష్ణని దాటుదాం. తృష్ణ అంటే అతి, తీవ్రత, విపరీతం. కృష్ణకి తిరుగుడు మధ్యే మార్గం. ఏదైనా విపరీతమైనప్పుడు అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది. తృష్ణే అస్సలైన శత్రువు. తృష్ణే దుఃఖానికి కారణం. మితిమీరిన అతే తృష్ణ. మితిమీరిన అతిని సరిచేద్దాం. మధ్య మార్గంలో జీవిద్దాం. అదే అసలైన జీవితం, అసలైన ధర్మం, అసలైన సంఘం, అసలైన బుద్ధత్వం. ఎవరు కళ్ళు తెరవద్దు. ఆఖరి 15 నిమిషాలు మాత్రమే. బుద్ధుని యొక్క దివ్య చైతన్య కాంతి తరంగాలు మనలో ఉన్న బుద్ధుణ్ణి మేల్కొలుపుతున్నాయి. మనలో ఉన్న వివేకాన్ని మేల్కొలుపుతున్నాయి. బుద్ధం శరణం గచ్ఛామి. మనం బుద్ధుళ్ళుగా మారుతున్నాం.
ఉచ్ఛ్వాస నిశ్వాస ఆఖరి 10 నిమిషాలు మాత్రమే. ఎవరో కళ్ళు తెరవద్దు. శ్వాస ద్వారా ధ్యాస ద్వారా బుద్ధుని జీవితంలా మన జీవితం అద్భుతం. దుఃఖాన్ని దాటుతున్నాం, కృష్ణను తీసివేస్తున్నాం. బుద్ధుని యొక్క చైతన్య కాంతి తరంగాలు మన అణువణువు ప్రవహిస్తున్నాయి. బుద్ధుని యొక్క చైతన్యం మన హృదయంలో విస్తరించి మనలో బుద్ధిని వికసింపజేస్తుంది. బుద్ధం శరణం అంటూ, ధర్మం శరణం అంటూ, సంఘం శరణం అంటూ బుద్ధుని యొక్క స్తోత్రంతో ముగిద్దాం. బుద్ధుని యొక్క మార్గం దివ్య మార్గం. బుద్ధుని యొక్క చైతన్యం దివ్య చైతన్యం. అష్టాంగ మార్గమే అవిద్యానాశిని, దుఃఖనాశిని, తృష్ణనాశిని. ఆ అష్టాంగ మార్గమే ధ్యానం. కృష్ణను దాటుదాం, దుఃఖ రాహిత్యాన్ని సాధిద్దాం, జీవితాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఆఖరి 10 నిమిషాలు మాత్రమే. ఎవరో కళ్ళు తెరవద్దు. లాస్ట్ 10 మినిట్స్ ఉచ్ఛ్వాస నిశ్వాస. బుద్ధదేవునికి అంజలి ఘటిస్తూ ధ్యానాన్ని పూర్తి చేద్దాం. మధురమైన బుద్ధ చరిత్ర. అది కపిలవస్తు నగరం, ఇది శుద్ధోదన రాజ్యం. మాయా కడుపున జననం, ఇది మానవ జాతికి వరము. ఈ భువనంపై ఓ బుద్ధుడు, తన పేరే సిద్ధార్థుడు. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. తనకున్న కొడుకు ఒకడే, తన పంచ ప్రాణమతడే, తన కనుల పంట ఇతడే, తన కళల కోన ఇతడే. వాడిపోయిన పుష్పం కనకుండ పెంచే చిత్రం. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. తన ముఖము చంద్రవంక, తన మనసు పాలపుంత, హంస తూలికింత, తను ఆట పాటలెంట. కందిపోవునంట, కనపడదు ఎండగింత. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. మాంసహారములతో మహవిందు భోజనంతో, సిరివెన్నెల సంగీతం, చిరునగవుల రసగీతం. చెలి కత్తెలాడే నాట్యం, భూతలము పైన స్వర్గం. సరిగా గచ్ఛామి, ప్రియపా గచ్ఛామి, శపథా గచ్ఛామి, సారదా పగరిస. పండు వంటి వనిత, పగడాల నిప్పు కనిక, ఉషస్సుల నెలవంక, యశోదతో పెళ్ళంట. హరివిల్లె వంగెనంట, దివి నుండి దిగిన జంట. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. యౌవనాలు కలిసే
ఇద్దరి ఏండ్లు క్షణములాయే తన వయసు పూలు ముడిసే తన కడుపు కాయ కాసే రంజిల్లిపోయే రాజ్యం రాహులుడి జన్మధన్యం बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि కునుకులేదు తనకు కుదుట పడదు మనసు కష్టాలనెరుగడాయి తనకు సుఖములెక్కువాయి రాబటుల పిలిచినాడు రాజ్యం అంత తిరిగినాడు बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि ముసలి వాళ్ళ చూసి తన వయసు తెలుసుకొని శవాన్ని తను చూసి బతుకు నిలువదాన్ని తెలిసి కన్నీళ్లు చూసినాడు తను కలత చెందినాడు बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि తల్లి నొదిలినాడు తన తండ్రి నొదిలినాడు భార్య నొదిలినాడు బాల్యపు కొడుకు నొదిలినాడు రాజ్యమొదిలినాడు రాజ్యపు భోగమొదిలినాడు बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि शरणं गच्छामि యుద్ధమొద్దు అంటే ఉరితాళ్ళు అడ్డమొచ్చే శాంతి కోరుకుంటే సంఘం బహిష్కరణ చేసి మార్పు కోరితేనే మనిషిని పాతరేయ చూసే बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि ప్రతిన భూనినాడు ప్రతిఘటన చేసినాడు మమత కోరినాడు తను సమత చాటినాడు సుఖము కోరినాడు బహుజన హితము నేర్పినాడు बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि యజ్ఞాలు చూసినాడు యాగాలు చూసినాడు వేదాలు చదివినాడు యోగాలు చేసినాడు శ్వాస మీద నిలిపే ప్రాణము ఆశతోటి వెతికే జ్ఞానము शरणं गच्छामि बौद्धं शरणं गच्छाమి సంఘం శరణం గచ్ఛామి శరణం గచ్ఛామి అందమెరుగడాయే తను నీళ్లు ముట్టడాయే కండలన్నీ ఒడిగే కరకు ఎండుటాకువాయే శోధనలు ఎక్కువాయే శోకం అంతు చిక్కదాయే బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి గాలి తగిలితేనే తను తూలిపోవుతుండే చిరువలలు కదిపితేనే తను అడలిపోవుతుండే ఎముకల గూడు ఒకటే మిగిలే జీవం ఉండనాని తగిలే బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి శరణం గచ్ఛామి నిద్ర లేచినాడు సిద్ధుడు పొద్దు చూసినాడు స్నానమాడినాడు బోధిమ్రాను చేరినాడు పాలు తాగినాడు దుఃఖపు పొరలు చీల్చినాడు బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి
తనకు తాను సృష్టించుకున్నదనెను. జీవిపోయినంక జీవాత్మ ఉండదనెను. దుఃఖానికి మూలం కోర్కెల చిక్కుముడిని విప్పే. बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि. తను తెలుసుకున్న సత్యం నలు దిశలు చాటినాడు. వర్ణ భేదముదిలి జనుల ఒకటి చేసినాడు. తొలి పొద్దులాగా పొడిసి సిద్ధుడే బుద్ధుడైనాడు. సరిగా गच्छामि యపా, శపథా. ఆఖరి 2 నిమిషాలు మాత్రమే, ఎవరు తెరవద్దు. ఆఖరి 2 నిమిషాలు ఉచ్ఛ్వాస నిశ్వాస బుద్ధుని యొక్క చైతన్యాన్ని సంపూర్ణంగా తీసుకొని మరలా మన జీవితంలోకి వచ్చేస్తున్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎల్లలేలినాది బౌద్ధమ్యతలు తీర్చినాది. కన్నీళ్లు తుడిచినాది, కష్టాలు మాన్పినాది. వెలుగు చిమ్మినాది, జ్ఞానాన్ని పంచినాది. बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि. అన్న మాట విడిచి కులమన్న రోత మరచి శక్తినిచ్చినాడు, తాత్విక యుక్తి నొసగినాడు. కాలమెరిగినాడు, మార్పుకి భానుడైనాడు. बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि. बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि. बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि ఆఖరి 30 సెకండ్లు. शरणं गच्छामि धर्मं शरणं गच्छामि. ఆఖరి 10 సెకండ్లు. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతివేళ్ళు కనురెప్పల మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ చేతులు 2 విడదీసి చేతివేళ్ళు కనురెప్పల మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానంలోంచి బయటకు వద్దాం. హాయిగా ఓపెన్ యువర్ ఐస్. సరిగడిగా చెప్పలు కొట్టుకుందాం ధ్యానానికి. ఇంతసేపు మనతో ధ్యానం చేసిన బుద్ధ భగవానుడికి, వారి అనుంగులకి, వారి మిత్రులకి, వారి శిష్యులకి, సమస్త దేవాత్మలందరికీ ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ బుద్ధం శరణం గచ్చామి, బుద్ధికి శరణ చొచ్చుతాం. ధర్మం శరణం గచ్చామి, ఎప్పుడూ ధర్మంలో జీవిస్తాం. సంఘం శరణం గచ్చామి, సంఘం కోసం సంఘంతో కలిసి అందరం ఒక్కటిగా జీవిస్తాం. ఓ బుద్ధ భగవాన్ మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. వచ్చినందుకు అందరం ఆశాస కృతజ్ఞతలు చెప్తూ చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గురువుగారైన పితామహ పత్రి గారు కూడా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ వీడ్కోలిద్దాం. ఈరోజు మనం అద్భుతమైన ధ్యానం చేశాం. బుద్ధ భగవానుడి యొక్క అద్భుతమైన శక్తిని తీసుకొని ధ్యానం చేశాం. ఇలాగే బుద్ధితో జీవించాలని కోరుకుంటున్నాను. అందరు బుద్ధుళ్ళు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.